అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కర్నూలు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లా గొల్లవారిపాలెంకు చెందిన రమేష్ కుటుంబం మృతి చెందింది. ఈ ఊరిలో మా ప్రతినిధి లోకేష్ ఉన్నారు. ఓవచ్చు లోకేష్. సిద్ధు, ఏదైతే ఇవాళ వేకోజామున కర్నూలు జిల్లాలో ఏర్పడినటువంటి ఘోర బస్సు ప్రమాదం ఘటనకు సంబంధించి ఏదైతే మృతులు నలుగురు నెల్లూరు జిల్లా వాసులు, ఆ నెల్లూరు జిల్లాకు సంబంధించి వింజమూరు మండలం గోళ్లవారిపల్లికి సంబంధించినటువంటి రమేష్ కుటుంబ సభ్యులుగా చెప్పాలి. ఆయనతో పాటు తన సహధర్మచారిని అయినటువంటి భార్య, అదేవిధంగా ఒక పాప, ఒక బాబు కూడా ఉన్నటువంటి పరిస్థితి. నలుగురు కూడా అక్కడే మృతి చెందినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం గోళ్లవారిపల్లిలో ఉన్నాము. ఇక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయనే చెప్పొచ్చు. ఏదైతే రమేష్ కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబంలో ఉండేటువంటి నలుగురు ఒక్కసారిగా మరణించడంతో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉండేటువంటి గ్రామస్తులు కావచ్చు, అదేవిధంగా బంధువర్గం అంతా కూడా రమేష్ ఇంటి స్వగ్రామం కావడంతో వాళ్ళ తల్లిదండ్రులకి ధైర్యం చెప్పడానికి ఇక్కడికి పరామర్శించడానికి ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఉదయం నుండి కూడా ఇక్కడ అధికారులు కూడా రావడం జరిగింది. ఏదైతే గుర్తుపట్టలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మృతదేహాలను గుర్తించడానికి DNA టెస్ట్ అవసరం అని చెప్పి రమేష్కి సంబంధించినటువంటి తల్లిని, అదేవిధంగా వాళ్ళ సోదరిని ఇక్కడి నుంచి కూడా తీసుకొని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి అధికార వర్గం బయలుదేరింది. ప్రస్తుతం రమేష్కి సంబంధించినటువంటి తండ్రి అయితే మాత్రం ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి అందుబాటులో. అన్న నమస్తే, ఎలా జరిగింది? అంటే బాధలో ఉంటారు, అర్థమవుతుంది. అంటే ఊహించారా? ఎలా ఒక్కసారిగా ఇట్లా కుమారుని కోల్పోయారు, కోడల్ని కోల్పోయారు, ఎలా బాధ? హలో సార్, కడుపులో బాధగా సార్, మాట్లాడే పరిస్థితి కూడా లేదు. కుటుంబం అంతా కూలిపోయింది. ముగ్గురు పిల్లోళ్ళు, ఇద్దరు అందరూ న్యాయం చేశారు సార్. ఏమీ లేదు సార్. కుటుంబాన్ని మొత్తం ఒక్కరన్నా లేదు సార్. ఇద్దరు పిల్లోళ్ళు ఇక్కడ వచ్చి ఉన్నారు. మళ్ళీ తీసుకొని పోయినారు సార్ అడిగి బెంగళూరు తీసుకొని పోయిన బట్టికి ఏమన్నా టూర్ అని పోయినారు. ఆ నుంచి మళ్ళీ పోయి ఆ ఊరికి నుంచి వస్తూ ఉన్నారు సార్ వాళ్ళు. ఏంటి సార్, మొత్తం కుటుంబం పోయింది సార్. ఎన్ని రోజుల నుంచి బెంగళూరులో స్థిరపడ్డారు రమేష్, మీ కుమారుడు, అదేవిధంగా కోడలు? 15 ఏళ్ళ నుంచి ఉన్నారు సార్. 15 ఏళ్ళ నుంచి ఉంటే ఆడ కూలి పని చేసుకుంటే ఒక షాప్ ఉంటే ఆ షాపులో పని చేస్తున్నారు సార్. జీతం 15,000 అట్లా ఇస్తున్నారు సార్ ఆ బెంగళూరులో. నేను ఇక్కడ మీకు సొంతంగా పొలాలు అవి అలాంటివి ఏం లేవా? ఇక్కడ కేవలం 15,000 కోసం అంత దూరం గ్రామంలో ఇక్కడ బతకడానికి ఏమి లేక అంత దూరం వెళ్ళాల్సి వచ్చింది సార్. పోయి వాళ్ళు బతుకుతున్నారు. కోడలు పిల్లోళ్ళు అందరూ ఆడ బతుకుతున్నారు సార్. న్యాయం చేసిండ్రు సార్. వారం రోజుల క్రితం ఇక్కడికి వచ్చారని చెప్తున్నారు బంధువులు. వారం రోజులకి ముంగలు వచ్చిపోయింది సార్. ఇద్దరు పిల్లోళ్ళు ఇడిపించిపోతే ఏడనే ఉన్నారు సార్. పిల్లోళ్ళు ఉన్నబడి వాళ్ళని చాపుకొని మళ్ళీ ఆమె వచ్చి తీసుకొని పోయింది సార్. తీసుకొని పోయినప్పటికీ జరిగింది ఈ అన్యాయం జరిగింది. అంటే మీ కోడలు కూడా, అంటే ఏదైతే మీ కుమార్తెకి సంబంధించి మరొక కుమార్తె అంటే మనవరాలుగా కూడా చెప్తున్నారు. ఎంతమంది కుమార్తెలు మీకు? అదేవిధంగా ముగ్గురు కూతుర్లు, ఒక బాబు సార్, ఒక కొడుకు. వాళ్ళు ముగ్గురు మద్రాసులో ఉన్నారు. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. ఆడపిల్లోళ్ళు వాళ్ళు ముగ్గురు ఆడపిల్లోళ్ళు. ఒక అమ్మాయి, ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి ఏడిచ్చిన సార్. మా కూతురికి మనవరాన్ని చేసుకున్నాం. అట్లా ఏదో బతుకుతాను సరే. 2 బర్రెలు పెట్టుకొని అట్లా చేస్తాను. ఊహించినటువంటి ఘటన ఒక్కసారిగా కూడా కుటుంబంలో నలుగురిని కోల్పోయారు. ఇలా తాతయ్య అని పిలిచేటువంటి చిన్న పిల్లలను కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. సో ఎలా ధైర్యంగా ఉండగలుగుతున్నారా? అంతా సార్ పిల్లోళ్ళు కూడా ధైర్యం లేదు సార్. అంతా పిల్లోళ్ళు కూడా కూలిపోయినారు. మాకు ఏ ధైర్యం చాలేదు సార్. ఉండి లాభం లేదు, పోయినా పర్వాలేదు అనిపిస్తుంది సార్. ఏమీ లేదు. అంతా అట్లా పరిస్థితి అయిపోయింది సార్ మాకు. ఆ అబ్బాయిని ఒక్కరిని ఎక్కువ కనిపెట్టుకున్నాను, కొడుకు ఒక్కడేను. ఆయన ఏదైనా ఏదో చేయాలి. ఇద్దరు పోయినా సార్, కూలిపోయాను. అంతా పిల్లోళ్ళు, మానవాళ్ళు ఇద్దరు సార్, చిన్న పిల్లోళ్ళు. ఇక్కడ బతకడానికి ఏమీ లేకనే బెంగళూరు వరకు వెళ్ళాల్సి వచ్చిందా, లేకపోతే ఎందుకు కారణం బెంగళూరులో స్థిరపడాల్సినటువంటి అవసరం వచ్చింది రమేష్కి? ఈడ బతకలేకనే సరే, కూలి పని చేయలేక ఆడికి పోయింది సార్. అది ఈడ కూలి పని చేయలేక బతకలేక ఆడికి పోయింది సార్. ఆడిపోతే మేము ఈడ బరిగొడ్లు పెట్టుకొని అట్లా ఉన్నాం సార్. ధైర్యంగా ఉండండి. సో అది చూస్తున్నాం, ఎంత బాధ వ్యక్తం చేస్తున్నారు. కుటుంబానికి సంబంధించినటువంటి కుమారుడితో పాటు అదేవిధంగా కుమార్తె అయినటువంటి కోడలు, అంటే సొంత కుమార్తె నుంచి కూడా తీసుకోవడం జరిగింది, కోడలుగా చేసుకోవడం జరిగింది. తననే కోల్పోవడం, అదేవిధంగా ఇద్దరు
మనవడు అయినటువంటి అదేవిధంగా మనవరాలు ఇద్దరు పిల్లలను కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే బంధువులు కూడా ఉన్నారు, ఆయనకి ధైర్యం చెప్పడానికి వచ్చినటువంటి బంధువర్గం కూడా ఉంది. అన్న అంటే ఊహించారా ఇలా ఒక్కసారిగా కూడా కుటుంబంలో ఉన్నటువంటి నలుగురు కూడా మృతి చెందడం అనేది చాలా విషాదకర విషాదకరమైన విషయం. ఊహించిన పరిణామం ఇది. మా గ్రామాన్ని మొత్తాన్ని కూడా కలిసివేసింది. మాది గోళ్ళవారిపల్లి గ్రామం. మేమంతా ఒక కుటుంబ సభ్యులుగా ఉంటాము. గ్రామం మొత్తం కూడా అందరము కలిసిమెలిసి ఒక కుటుంబ సభ్యులుగా ఉంటాము. ఈ విషాదం అనేది గ్రామాన్నే కలిసివేసేంత విధిగా ఉంది. ఈ రమేష్ గారు ఇక్కడ ఉండే వల్ల గతంలో ఇక్కడే ఉండేలా బెంగళూరుకి వెళ్ళి ఎందుకు స్థిరపడాల్సి వచ్చింది? బెంగళూరు అంటే ఇక్కడ బతుకు తెరువు అంటే వర్షాలు లేక మాకు పంట ఆధారాలు లేక బెంగళూరు పోయి చిన్న ఉద్యోగాలు ఇవి ఏంటంటే కంపెనీలో చేస్తూ ఒక 15,000 20,000 శాలరీ తీసుకుంటూ కుటుంబం నడవక చాలా పేద కుటుంబం. అలా పిల్లల్ని ఏదో పోషించుకోనికి పోతా వస్తూ ఉంటాడు. ఇంటి దగ్గర తల్లిదండ్రులు ఉన్నారు. నిన్ననే దీపావళికి ముందు రోజే వాళ్ళ వైఫ్ పిల్లలను తీసుకొని పోయి ఆదివారం నైట్ ఎక్కి బెంగళూరు వెళ్ళి సోమవారం నైటు బెంగళూరు నుంచి హైదరాబాదు ఇంకొక ఫ్యామిలీ టూర్కి వెళ్ళి రిటర్న్ కావటంలో ఈ విధంగా బస్సు యాక్సిడెంట్లో కర్నూలు దగ్గర బస్సు యాక్సిడెంట్లో ఇది కావటం గ్రామం మొత్తాన్ని కలిసివేసింది. మాకు చాలా అంటే రమేష్ గారి తల్లిదండ్రులకి ఇంకా మగదిక్కు కోల్పోయినట్లే, అంటే చేతికి అందొచ్చినటువంటి ఒక కుమారుడు, అదే కనీసం మనవడన్నా మిగులుతాడంటే మనవడు కూడా లేనటువంటి పరిస్థితి. ప్రమాదంలో చిన్న బాబు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి. సో వాళ్ళకి ఇంకెవరు ధైర్యంగా నిలబడతారు ఇటు గ్రామస్తులు? వాళ్ళకి ఇంకెవరు లేరు. ముసలోళ్ళకు ఒక్కటే ఒక కొడుకు, మనవడు లేడు. వాళ్ళ అక్కకు కూడా ఇంకా వెనక ముందు పిల్లలు ఎవరు లేరు. ఇంకా వీళ్ళే దిక్కున్నారు. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. దీనివల్ల చాలా బాధాకరం అనిపిస్తుంది. సో చూస్తున్నాం, అదే బంధువర్గం కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, రమేష్ తల్లిదండ్రులకి అండగా నిలిచినటువంటి ఘటన గ్రామంలో కనిపిస్తుంది. ఇది చాలా ఒకవేళ ఇల్లు చూడాల్సిన పరిస్థితి కూడా చూస్తే ఖచ్చితంగా ఇది ఒక రేకుల ఇల్లు. వాళ్ళు చాలా దీనస్థితిలో తమ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితిని ఇక్కడ చూడొచ్చు మనం. కేవలము 2 బర్రెలను పెట్టుకొని వాటి ద్వారా వాటి పాలు అమ్ముకొని జీవనాన్ని కొనసాగించేటువంటి రమేష్కి సంబంధించినటువంటి తండ్రి ఇక్కడ రమేష్ ఇలాంటి కూలీ నాలి చేయలేనటువంటి కష్టంతో కూడా ఆయన బెంగళూరుకు వెళ్తానడంతో సరేనని చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. ఇవే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ 2 బర్రెల ఆధారంగానే కూడా రమేష్ తల్లిదండ్రులు జీవనం కొనసాగుతుందనే చెప్పాలి. అయితే ఈ కూలీ నాలి చేయలేనటువంటి రమేష్ అయితే మాత్రం ఇటు బెంగళూరుకు వెళ్ళి ఏదో ఒక పని చేసుకుంటానని చెప్పడంతో తల్లిదండ్రులు కూడా సరే అని చెప్పడం. 15 ఏళ్ల క్రితము బెంగళూరుకు వెళ్ళినటువంటి రమేష్ ఇక్కడ తన సోదరికి సంబంధించినటువంటి కుమార్తెనే అనూషనే వివాహం ఆడడం జరిగింది. వివాహం అనంతరం కూడా ఆయనకి ఒక కుమారుడు ఒక కుమార్తె కూడా కలిగినటువంటి పరిస్థితి. అయితే ఎంతో ఎంజాయ్మెంట్గా ఉన్నటువంటి ఫ్యామిలీ వస్తున్నటువంటి కేవలం 15-20 వేలలోనే సజావైనటువంటి జీవనం సాగిస్తూ ఉన్నట్టుండి ఇవాళ అకస్మాత్తుగా కూడా రోడ్డు ప్రమాదంలో కుటుంబం మొత్తం కూడా కోల్పోవడం అనేది నిజంగా గ్రామం మొత్తం కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇది విపత్కర సంఘటన అని కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి అయితే తప్పటలేదు. సిద్ధు. ఓకే లోకేష్.